ఏం తక్కువ ఉన్నాయా చూపించడానికి? ఏదైనా చూపించచ్చు, ఏ చెట్టు అని చూపించచ్చు. బస్సు చుట్టూ అటు పోయింది. తీగ జాతి కాస్తాను, కొమ్మ జాతి, కొమ్మ ఇస్తాను. కొమ్మ కొమ్మ జాతి కొమ్మ ఎక్కువ కొమ్మలు అవుతాయి. कहता है मानो जाने के इधर ये क्या ఎట్టకు వస్తారు? మిరగాయలు పడుకొని కోసారా లేకపోతే ఎట్ట కోసారు? ఎట్లా ఉన్న చెట్టు అట్టానే ఉన్నాయి. అప్పుడే కా బాగుందండి. అసలు అదే కదా, కోత అయిపోయిందా? క్వింటల్ సమస్య కాదు సార్, అసలు కాయలు కోసారా లేదన్నట్టుందిగా. అలానే ఉంది, ఎలా ఉంటే అలానే ఉంది. అది దిగినట్టే అనిపించింది మనకి. తిప్పాలంటే పోయలేదనుకుంటున్నాము. ఇప్పుడు ఎట్లా కోసారండి ఇది? కూర్చోబెట్టి చిన్నగా ఎలా ఒక దాంట్లో ఒకటి స్ప్రెడ్ అయిపోయి అవకాశం లేదు ఇక్కడ మనకు. కటింగ్ పడించేది చూడు, అదే అసలు కటింగ్ పడించేది చూపించాను. ఎట్లా వచ్చింది అసలు అది? ఒక చెట్టే నజ్జు కాలే 15 अंगुल है मसन 15 अंगुल है जाड़ा से दृढ़ంగా ఒక్కసారి లేపడానికి మనసు ఒప్పదు మనకు. ఒక చెట్టు కొమ్మ దిగిన బాగా అసలు మనసు ఒప్పదు. రివర్స్ చేయాలి, ఆపోజిట్ చూడతా. మందు కొట్టుంటే మస్తు కలుస్తూ ఉంటుంది. ఆయిల్ చేసుకోవాలి కొమ్మలు. బుడగాలంటే బుడగలో తిరగలేదు కానీ ఆ సైడ్ అటు బాగా బుడద బాబా మనకు బుడదైంది. బాసు ఒక చెట్టుగా చూపిద్దాం, రెండో చెట్టు అవసరం లేకుండా. కటింగ్ పడించేది తొలికోత అయిపోయింది. 12 క్వింటాలు కాడికి, ఎకరానికి 12 క్వింటాలు. అంటే కటింగ్ చేయలేదని నమ్ముతారు దీన్ని ఇంకా చూసిన వాళ్ళు. మాకే డౌట్గా ఉంది కటింగ్ అవ్వలేదని. ఇప్పుడు ఒక్కొక్కటి చూడు, ఇదొకటి, ఒక్కొక్క కొమ్మ వచ్చినా ఇలా వస్తుందో 2 ఇక్కడే, ఇది ఒకటే చిన్నది 3 4 ఇంకా అట్టుండయి 5 6 7 8. ఓ ఇది ఎలాగొట్లా ఇంకా చేయడానికి. ఇవి వస్తానట్టు బస్ ఇందాక చెట్టుదే ఇది, మర్చిపోయా. దీంట్లోకి వచ్చింది, ఇదిగో అదిగో ఇందాక చెట్టుది దీంట్లో పోయింది. ఒకే చెట్టు కాబట్టి కింద చూపించాలి, అర్థమైంది. కావాలంటే చీలిపి వచ్చేసింది అది. మళ్ళీ ఇటు పోయింది, మర్చిపోయింది. ఇదే చెట్టు, ఇదిగో ఎంపీటీసీ అసలు झाड़ देखो. ఇది అన్లిమిటెడ్ అండి, జోక్ కాదు. ఇప్పుడు మన ఈ సైడ్ తీసింది అన్లిమిటెడ్ అండి. ఇది ఆల్రెడీ ఎకరానికి 12 క్వింటాలు కోసి కూడా ఇచ్చేది ఇలా ఉందంటే ఇది చెట్టు ఎటు రౌండ్ తిప్పుదామన్నా అర్థం కావట్లేదు. ఇంకా అది 26 వచ్చు. ఇంకా మనలాగా 36 33 వేసుకుంటే ఇంకా 36 40 వేసుకోవచ్చండి దీని వచ్చు. ఎన్ని కొమ్మలు వెళ్ళి ఒక్కొక్కటి తీస్తుండే ఇంకా వస్తున్నాయి. తీయలేము. మొబైల్లో అన్లిమిటెడ్ టాక్ టైం ఎలాగో ఇది అన్లిమిటెడ్ ఉంది. ఇది
సార్ రైతు ఒప్పుకుంటే ఒక చెట్టు పీకి బయట తీసుకెళ్దాం. తీసుకెళ్దాం అంటే అలా ఉంది. వద్దులేండి, అలా ఉంది పొజిషన్. ఈ కొమ్మలు లేకపోతే సార్, అది వెంకటేష్ దగ్గర కొమ్మలు చూడచ్చు. ఏ కొమ్మలు లేపమంటారు దీన్ని? సరే ఒకటే తీద్దాం, చెట్టు మొత్తం వద్దు. ఒక్క కొమ్మ ఇది. అర్థం అట్లా ఒకటేస్తారు ఆయన ఇప్పుడు లేపాడు, స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ ఈ సైడ్ ఇంకా పెరుగుతానే ఉంది కొమ్మ. ఇంకా ఇది మొత్తం చూపిలా కిందవి, ఈ చెట్టు కాయలు మొత్తం చూడలేం బాగా. చూడ ఏవి 26 వస్తాను. 26 ఇద్దరు వ్యవసాయం ఒకటే కదా అందరూ. जल्दी है तो कितना खाना होता है। इसकी सही भी अच्छा है। ఇంకా చూడు అయిపోతే ఇంకా ఎగురు రాదు, ముసలితనం వస్తుంది దానికి. మళ్ళీ ఎగురు వస్తుంది, కొంచెం కొట్టుకుంటే మళ్ళీ కాసిద్ది. కొట్టిద్దాం. డైమండ్ గోల్డ్ పోలీస్ ఇచ్చిన ఈరోజు కొట్టించి రేపు ఇంట్లో ఒకసారి భయంకరంగా ఉంది అడవి. మామూలుగా కాదు అసలు ఇది ఎట్ట కోసారని అది ఆశ్చర్యంగా ఉంది. కళ్ళంలో ఉన్నాయంట అమ్మాడు, అక్కడే కళ్ళమ్మని అమ్మాడు. కొమ్మ స్ట్రాంగ్, ఇతర లక్షణాలు విజయ్కి కొమ్మ స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకా కింద కొమ్మలు చాలా ఉన్నాయి, మనం 2 కొమ్మలు లేపాం. కోత పై ముందు ఒక చెట్టు పీకి కాలు మొత్తం లెక్కేస్తే బాగుంది. కావాలి अब एच भी टाइट होता है. ఒక చెట్టు చూసి ఇంకో చెట్టు చూడాలన్నా ఇట్లా కొమ్మ జాతి ఉంటన్నా మనం కోసుకోవడానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు. శాంతంగా కోసుకొని వదిలిపెట్టి మళ్ళీ అలానే కాసిద్ది. ఇప్పుడు మంది కోస్తాం వదిలిపెడతాం, మళ్ళీ అలానే ఎగురేసి కాసిద్ది. చెట్టు మొత్తం తీయడానికి అవకాశం లేదు, ఇక్కడ వాటర్ పెట్టారు కదా. అడవి విత్తనం అలా ఉంది. ఇటు పడిపోయినాయి, ఏం లేపమంటారు. సరే ఈ కొమ్మని చూద్దు. ఈ కొమ్మ ఈ చెట్టుకండి, ఇది ఈ కొమ్మ ఇట్లా వచ్చిందా. మళ్ళీ దీనికి కాయ భారీగా వస్తాం. మొత్తాన్ని పెట్టి పంపించండి, బాగుంటుంది. చూడలేము. చాలా దీంట్లో తీద్దాం అన్న వీడియో, ఇంటికి వెళ్ళి వీడియో చేస్తాం. అలా ఉండే కాయలు కాయపాలెం కూడా ఆడవాళ్ళు అయితే కనీసం పాస్పోర్ట్ అని కూడా వాళ్ళకి ఈ రోజుల్లో నాకు తెలిసి ఇప్పుడున్న ఈ 2026కి మీరే మగోడు ఈ సిచ్యువేషన్లో అయితే.
అంటే చాలా మంది వచ్చి తీసిపోతారు తోటలో వచ్చి. నేను లేకపోయినప్పుడు కూడా వాళ్ళని వాడి తోట అంటారు చెట్లు ఒడ్లు చీర మొత్తం ఉంది. అదే రకాల దొక్కుతారు. మరి ఏదో పక్క పొలం వాళ్ళు 2 ఎకరాలు వేసారు. 20 క్వింటాలు కాట అయిపోయింది. నేను ఆయన చెప్తున్నాడు నేను నువ్వు పోయేటప్పుడు నన్ను తీసుకెళ్ళమంటుంది విత్తనాలకి నెక్స్ట్ ఇయర్. సరే అండి మీరు కొంటామంటే నేను బరువు వస్తున్నా కావాల్సిన విత్తనాలే కదా కాబట్టి ఆ కొట్టు పేరు ఆ విత్తనాల పేరు చెప్తాను. కాదు మా నువ్వు పోయే రోజు తప్పకుండా నన్ను ఇలా ఉంటుంది. వాళ్ళకి నచ్చితేనే కదా ఆ మాట.